సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో లడ్డూ వ్యవహారం ముగిసిపోయిందా లేదంటే అసలు కథ ఇప్పుడు మొదలైందా అనే చర్చ. కొత్తగా రాబోతున్న ఒక సిట్ ఒక రకంగా అదొక దర్యాప్తు సంస్థ, అటు జాతీయ దర్యాప్తు సంస్థకు సంబంధించి ఇద్దరు, అలాగే రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు, ఒక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక అధికారి, ఒక నిపుణులతో కూడా ఇది ఓవరాల్గా ఈ సిట్ అంతా కూడా దీనికి సంబంధించి సిబిఐ ఒక జాయింట్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇదంతా నడుస్తుంది అనేది. అయితే ఇప్పుడు ఆ సంస్థ ఏం చేయబోతుంది, ఎటువంటి ఆధారాలు సేకరిస్తుంది, ఆ సంస్థ విచారణ ఎలా ఉంటుంది, ఎలాంటి దర్యాప్తు జరుగుతుంది, ఇందులో ఈ సిట్టు వేయడమే ఇప్పుడున్న అధికార పక్షానికి లేదంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయానికి చెక్ పెట్టినట్ట, ఒక రకంగా మొన్న ప్రశ్నలతోనే కాస్తంత ఊరట వచ్చేసింది మాకు ఇంకా అని అనుకున్న వైసీపీకి మరింత ఊరట లభించినట్ట, ఏం జరగబోతుంది, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తాజా ఆదేశాలను ఎలా చూడాలి, అంశం మేము చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఆల్రెడీ ఒక సిట్టు సగంలో ఆగిపోయింది, ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మళ్ళీ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పడితే అసలు ఏం చేస్తుంది, ఆ దర్యాప్తు ఎలా ఉంటుంది అనేది అది మరి విధి విధానాలు వాళ్ళు ఏమి ఇస్తారో చూడాలి. సుప్రీంకోర్టు అయితే సిట్ అంది కానీ విధి విధానాలకు సంబంధించి జడ్జిమెంట్ కాపీ వస్తే కానీ బయటికి రాదు. మామూలుగా అయితే కనుక ఏం చేయాలి, ఏఆర్ డైరీ చుట్టూగా అది ఉండాల్సింది. అసలు 5 ఏళ్ల నుంచి దాంట్లో అపచారం జరిగిందా, ఏమేమి అపచారాలు జరిగినాయి, ఎలా జరిగినాయి, ఆహారానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ప్రమాణాలు ఏంటి, ఎన్నాళ్ళు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, గతంలో ఏం తేడా జరిగింది. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి, అన్నం చండాలంగా ఉంది, ఇది ఇప్పుడు ఎట్లా ధృవీకరిస్తారు. ఇప్పుడు సిట్ వస్తే ఏం చేస్తుంది, ఇప్పుడు ఉన్నది చూస్తుంది. పాత దాంట్లో కుట్ర ఏదైనా జరుగుంటే ఎలా తేల్చుద్ది, బియ్యం సరిగ్గా లేదు, కూర సరిగ్గా లేదు, సాంబార్ సరిగ్గా లేదు, ఇది క్యాజువల్గా విమర్శ ఉంటుంది. దాని మీద దర్యాప్తు ఏమైనా చేస్తుందా అంటే సుప్రీంకోర్టు ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ టీంని ఏర్పాటు చేయకముందు ఆల్రెడీ రాష్ట్రంలో ఒక సిట్ నడుస్తుంది. అది మన కోర్టులో ఎప్పుడైతే పిటిషన్ వేశారో అది అంతటితో ఆపేరు దాన్ని. ఒకవేళ నమ్మకం ఉంటే అదే సిట్ని కంటిన్యూ చేయమంటదేమో సుప్రీంకోర్టు అని అనుకున్నాం. కొత్తగా వేయడాన్ని దాని పరిస్థితి ఏంటి, లేదంటే అది నమ్మకం లేదా ఆ సిట్ మీద? అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా అది వేసింది. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతోనే క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు కల్తీ జరిగిందని ఎవరు ధృవీకరించారు అంటే అక్కడ నీళ్లు నవిలింది ఎవరు, సిద్ధార్థ లోత్రా. 4 ట్యాంకర్లు కలిపాము అనుకుంటున్నాం అన్నాడు. ఎలా అనుకుంటారు మీరు అన్నటువంటిది అడిగింది కదా. పైగా ఈ ప్రకటన చేసింది ఎవరు, అక్కడ ఇదేమైంది, జడ్జీలు కూడా భక్తులు అన్న సంగతి మర్చిపోయాం మనం. జడ్జీలు ఫాలో అవుతారన్నది మర్చిపోయారు వీళ్ళు. జడ్జీలు దగ్గర వాదనల్లో ఇదంతా రాలా. జడ్జి గారు అడిగింది ఏంటి, మీడియాలో వచ్చిందని వాళ్ళు ఫాలో అయ్యారు. ఈవో ఏం చెప్పాడు అనేది వాళ్ళు ఎట్టా మాట్లాడగలిగారు. ఈవో ఏం చెప్పాడు, వెజిటబుల్ ఫ్యాట్ అన్నాడు, మీరేమో దాన్ని జంతు ఫ్యాట్ అని ఎట్లా చెప్పారని అడిగారు కదా. దాంట్లో అది కూడా ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత, జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ఎట్లా మాట్లాడతాడు, అది కూడా ప్రైవేట్ మీటింగ్లో ఎట్లా మాట్లాడతారని అడిగారు కదా. ముఖ్యమంత్రి అట్లా మాట్లాడచ్చు అని అడిగారు కదా. అంటేనే అక్కడ వాళ్ళంతా ఫాలో అయ్యారు, న్యాయమూర్తులే ఫాలో అయ్యారు, వాళ్ళకి ఆ న్యాయం అర్థమైపోయింది అక్కడ. దాంట్లో ఈవోనేమో వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్తే ఈయన వచ్చి యానిమల్ ఫ్యాట్ అని చెప్పి, అది కూడా ఒకవేళ యానిమల్ ఫ్యాట్ అయితే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఇన్ని రోజులు అసలు ఆగడం ఏంటి, సీజ్ చేయి, లోపలై అరెస్ట్ చేయి, జైల్లో పెట్టు. ఎందుకంటే నీ ప్రమాణాలకి విరుద్ధంగా ఉంటే కల్తీ, కానీ ఇవి కలపడం అంటే కుట్ర చేసిన నువ్వు ఎట్ట కాపాడుతావు. 3 నెలల దాకా మాట్లాడకుండా ఎట్టుంటావు, 3 నెలల తర్వాత రాజకీయ మీటింగ్లు ఎట్లా ఉంటావు నువ్వు. అది ఎప్పుడైతే ఆయన అన్నారో దాని తర్వాత రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాని మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో అక్కడ సహజంగా వచ్చేసింది ఒక ఆగ్రహం. అందువల్లనే దీంట్లో రాజకీయ పరంగా రాజకీయంగా ఎందుకు దేవుణ్ణి దూరంగా ఉంచండి కోర్టు మాట్లాడినప్పుడే ఖచ్చితంగా దీంట్లో మార్పు వస్తుంది. అందుకే అర్జెంటుగా సిట్ ఆపేసింది. అర్జెంటుగా ద్వారకా తిరుమలరావు గారు వెళ్ళి ఎందుకు ఆపేశారు, అందుకోసమే ఆపేశారు. అంటే దేవుడితో మనం స్వార్థానికి వాడుకోకూడదు, దేవుడికి మంచి చేద్దాం. దాంట్లో కల్తీ జరిగింది, కల్తీ లేని ఆహారం ఎట్లా ఇద్దాం, కుట్ర జరిగింది తీసుకెళ్లి బొక్కలో దొద్దాం, కుట్ర చేసినటువంటి శిక్షిద్దాం. కానీ దీన్ని గందరగోళం ఎట్లా పరుస్తాం ప్రాక్టికల్గా. నిజంగా జరిగినప్పుడు శిక్షించాలి, అప్పుడే వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ సెప్టెంబర్ దాకా ఆపాక ఇంకోటి ఆ నిజ వెనక్కి వెళ్ళిపోయాక ఇంకేం శిక్షిస్తా నువ్వు, రాజకీయంగా వాడుతున్నారని అర్థమైంది. అందుకని ఇవాళ కూడా ఏమైంది,
రాజకీయ నాటకాలు వద్దంది, రాజకీయ డ్రామాలు ఆడద్దండి. అంటే అర్థం ఏంటి? వీళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు దేవుణ్ణి అనే విషయం కోర్టు నమ్ముతోంది. అంటే ఇద్దరు వాదనలు, ఇట్లా ఉద్ర వాదనలు వీళ్ళ వాదనలు విన్న తర్వాత, ఆ రిపోర్ట్లు చూసిన తర్వాత కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక అతిపెద్ద రాజకీయ డ్రామాకి తెరతీసింది ఈ వివాదం అని సుప్రీంకోర్టు అర్థం చేసుకుందా? ఒకవేళ అర్థం చేసుకుంటే మళ్ళీ కొత్తగా సిట్ ఏమని ఎందుకు చెప్పింది అనేది? దాంట్లో లడ్డూ మీద ప్రజలకు ఒక అపనమ్మకాన్ని కలిగించారు. 5 ఏళ్లలో కూడా అదే లడ్డు తిన్నామన్నటువంటి ఫీలింగ్ని చాలా మంది కల్పించారు. కంట తడి పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆవేదన చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, వాంతులు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రాయశ్చిత్తం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, బోలెడంత మదన పడిపోయారు గత 15-20 రోజుల నుంచి కూడా. మొన్న 18వ తారీఖు నుంచి వాంతులు చేసుకున్న వాళ్ళు, సైకలాజికల్గా ఫీల్ అయిన వాళ్ళు బ్రాహ్మిన్స్లో బోలెడు మంది డిస్టర్బ్ అయిపోతారు. విదేశాల్లో ఉన్న వాళ్ళలో 100కి 90 మంది డిస్టర్బ్ అయిపోయారు. 10% మంది దేవుడి దగ్గర జరగదు లేదు అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, 90% మంది మాత్రం అదే ఫీల్ అయినటువంటి సందర్భం. అట్లాంటి వాళ్ళందరితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 151 కోట్ల హిందువులకి ఒక నెగిటివ్ వెళ్ళినప్పుడు నిజమా కాదో తేల్చాలి కదా. ఆ తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఏముంది? బాధ్యతారహితంగా ఉంది. నువ్వు అందులో కల్తీ జరిగింది అన్నావు, ఆ కల్తీకి సంబంధించిన పారామీటర్స్ మాంసానికి సంబంధించినవి ఇదని చెప్పావు. అది ఎలాగుంటుంది దాంట్లో ఏది యానిమల్ ఫ్యాట్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో డిస్క్లైమర్ ఉంది, ఇట్లా కాదని. అప్పుడు దాన్ని వేరే ల్యాబ్ వాళ్ళతో కమిటీ వేయాలి, సెకండ్ ఒపీనియన్ తీసుకో, లేదా సైంటిస్టులతో కమిటీ వేయాలి, ఎక్స్పర్ట్లతో కమిటీ వేయాలి, డైరీకి సంబంధించినటువంటి వాళ్ళతో. వీళ్ళు తెలివిగా చేస్తుంటే వీళ్ళకే సంబంధించిన ఏ సంఘం డైరీలోనో లేకపోతే ఏ హెరిటేజ్ డైరీ వాళ్ళనో తీసుకొచ్చేసి వాళ్ళందరితో కలిపి నిపుణుల కమిటీ వేసి ఉంటే దాంట్లో కూడా అది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండేది కాదు. ఎప్పుడైతే వీళ్ళు ఓన్లీ పోలీస్ పెట్టి ఏఆర్ డైరీ మీద మాత్రం కేసు పెట్టించి ఏఆర్ డైరీ మీద తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ జిఎం రిటైర్ అయిపోయి అతను పెట్టినటువంటి కంప్లైంట్ ఆధారంగా విచారణ చేసి అదే సిట్ చేయడం, అక్కడ లోకల్ ఎస్ఐ అయినా చేసేది అదే కదా, ఇంకేముంటది. ఆ కాపీ వచ్చింది, దాని కారణంగా ఏఆర్ డైరీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఈ లోపు ఆల్రెడీ కోర్టుకు వచ్చేసారు, మాకు వేలేవండి బాబు, మాకేం సంబంధం లేదు, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పేసి. ఇదంతా ఏం చేయాలి? అసలు చెక్ చేయించారా వీళ్ళు? ఇమ్మీడియట్ రాగానే రిపోర్టు ఇమ్మీడియట్గా ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో వచ్చింది, వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం నోటీస్కి తీసుకెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం నోటీస్ తీసుకెళ్ళి అర్జెంటుగా ఏఆర్ డైరీని మూసేమనాలి, సీజ్ చేయించి టెస్ట్ చేయించాలి. అక్కడ తమిళనాడు ప్రభుత్వంతో చేయించి ఏం జరుగుతుంది అనేటువంటి తేల్చాలి కదా. ఈ ట్యాంకర్ని సీజ్ చేయించి ఈ ట్యాంకర్ని ఇక్కడ మనం సెకండ్ ఒపీనియన్కి పంపించడం, ఇవి రెండు చేసి ఎక్కడి నుంచి వస్తుందని వెంటనే వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఎక్కడ అసలు మధ్యలో ఏమైనా కలిపారా, డ్రైవర్ కలుపుకొచ్చాడా లేకపోతే వేరే వాళ్ళు కలిపారా, ఇవన్నీ చేసి ఎంక్వైరీ చేసి అప్పుడు అసలు వాళ్ళందరినీ పట్టుకుని వచ్చి ఇదిగో ఇది జరిగిన కుట్ర, శ్రీనివాసుడి మీదనే కుట్ర చేయబోతే శ్రీనివాసుడే పట్టించాడు వీళ్ళందరినీ అని చెప్తే అట్టుంటుంది. 3 నెలల తర్వాత అంతా కంప్లీట్ చేసేసి ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడడం, ఆ తర్వాత ఆనం మాట్లాడడం, ఆ తర్వాతన దాని మీద రాజకీయ స్టేట్మెంట్ రావడం, ఆ తర్వాతన ఏఆర్ డైరీ మీద కేసు పెట్టడం, దాని మీద సిట్ వేయడం, అందులో మొత్తం రాజకీయ ఉపయోగం కోసం తప్పించి సరైంది లేదన్నది అర్థమైంది. అందుకని సుప్రీంకోర్టు ఏం చేసింది? అందులో ఫుడ్ ఎక్స్పర్ట్ని పెట్టిందా, జాతీయ స్థాయి వాళ్ళని పెట్టింది. నెంబర్ 1 జాతీయ స్థాయి వాళ్ళు ఇద్దరిని సిబిఐఏ కాకుండా ఫుడ్కు సంబంధించి కూడా జాతీయ స్థాయి వాళ్ళని కదా పెట్టింది. ఇద్దరు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వీళ్ళ సంబంధం లేకుండా కాకుండా వీళ్ళని కూడా పెట్టుకోమని. టోటల్గా 5 ఉండటం ఇటు వీళ్ళ ఒపీనియన్ ఏదైనా ఉంటే వీళ్ళు చెప్పచ్చు, అదే సమయంలో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. మొత్తం 5 కూర్చున్న తర్వాత ఫైనల్ రిపోర్ట్. కాబట్టి ముందు అసలు ఇక్కడ తేలాల్సింది ఏంటి? 5 ఏళ్ల నుండి జరిగిందా లేదా, మొన్న ఏఆర్ డైరీది ఒకటే జరిగిందా లేదా, అది కూడా రియలా రాంగా? 3 నెలల పాటు రిపోర్ట్ ఎందుకు లోపల పెట్టి తర్వాత బయటికి తీశారు? ఇది కూడా ఏమన్నా ఈ ఎంక్వైరీలో లాగే అవకాశం ఏమన్నా ఉంటుందా? అక్కడ కూడా ఏమైనా రాజకీయం జరిగింది? అది వాళ్ళు ఇచ్చిన కాపీ చూస్తే కానీ చెప్పలేము, జడ్జిమెంట్ కాపీ చూస్తే. బేసిక్గా జడ్జిమెంట్ కాపీ దాంట్లో అదంతా ఉందా, లేకపోతే కనుక అది ఉండదు. ప్రాక్టికల్గా ఒకటేంటంటే మంచి లడ్డు లాంటి అవకాశం కోల్పోయాం మనం. నిజంగా అది తేలితే ఇమ్మీడియట్గా ఆ రోజు పట్టుకుంటే బయటకు వస్తుంది. కానీ ఇవాళ కడుపులో నొప్పి వస్తే 3 నెలల తర్వాత మందేస్తే ప్రయోజనం ఏంటి?
అదే కదా. అంటే కల్తీ జరిగింది వ్యవహారం ఒకటి, రాజకీయం ఎంత జరిగింది, ఈ రెండు అంశాల మీద అయితే విచారణ అయితే జరుగుతుంది కదా. రాజకీయ అంశాల మీద ఉండదు, కల్తీ జరిగిందా అంటే రిపోర్టు రేపు పొద్దున్న సుప్రీంకోర్టుకి రిపోర్ట్ వీళ్ళు ఏ విధంగా అదే అది ఇంకా మనం విధి విధానాలు తెలియదు కదా. నేను అనుకోవడం అయితే లడ్డూలో కల్తీ నిజమా కాదా, 5 ఏళ్ల నుంచి కల్తీ జరిగిందా లేదా, ఆహారానికి సంబంధించి సప్లై చేస్తున్న వాళ్ళు రైటా రాంగా, ఇది తేల్చే అవకాశం ఉండొచ్చు. సుప్రీంకోర్టు ఇక్కడ అభిప్రాయపడింది, స్వతంత్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రంగా చేస్తేనే ఇటువంటి రాజకీయ జోక్యం ఉండదు. ఆయన జస్టిస్ గవాయ్ చెప్పారంట, అది క్లియర్గా ఉండదు అనేది. రాజకీయ జోక్యం ఇప్పటి వరకు ఉంది అని బలంగా భావిస్తుందా సుప్రీంకోర్టు? ఈ స్టేట్మెంట్లతోనే అయ్యింది కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు, రెండో పక్కన పదే ఆయన ప్రతి మీటింగ్కి వెళ్ళి అదే మాట్లాడుతున్నారు. ఇంకో పక్కన ఆనం మాట్లాడాడు, పట్టాభి మాట్లాడాడు, వీళ్ళందరికీ తోడుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండే, పురంధేశ్వరి మాట్లాడుతుండే. రోజు నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు ముందే. బేసిక్గా 5 ఏళ్ల నుండి తేడా జరిగిపోయిందని ఎవరు ధృవీకరిస్తున్నారు? వీళ్ళే కదా ధృవీకరిస్తోంది. టీటీడీ ధృవీకరించిందా? లేదంటే కనుక ఇంతవరకు తేలిందా? అది తేలకుండా వీళ్ళు ధృవీకరించడం అంటే రాజకీయంగా వాడుకోవడమే కదా దేవుణ్ణి. అది రైట్ అవుతుందా? దేవుడు ఒప్పుకుంటాడా దాన్ని? ఎంతమంది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం ఇదేదో ఆంధ్రప్రదేశ్లో ఆఫ్టర్ ఆల్ ఇష్యూ కాదు ఇది. 150 కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నప్పుడు నీకు ధర్మకర్తృత్వ బాధ్యత ఇచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు దేవుడే నా చేత మాట్లాడించుంటే, దేవుడు ఆ మాట మాట్లాడించినప్పుడు దేవుడు నిన్ను సరిగ్గా తేల్చమన్నాడా తేల్చద్దన్నాడా? దేవుడు చెప్పినప్పుడు తేల్చాలి కదా నువ్వు. ఆ రోజునే చేసి ఉండాల్సింది కదా. చెయ్యకపోవడం అనేటటువంటి వల్ల ఈ సమస్య. దేవుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు నీకు, అది ఎక్కడ కలిశారు అది తేలిస్తే మధ్యలో దొంగలై ఉండాలి కదా. ట్యాంకర్ దగ్గర నుంచి మధ్యలో దొంగలై ఉండాలి, లేదా కంపెనీ వాడు దొంగ అయి ఉండాలి. వాడిని ఎందుకు కాపాడాలి మనం? అదేమన్నా జగన్ బామ్మరిదా? లేదా చంద్రబాబు బామ్మరిది అయితే కాపాడాలి, కానీ జగన్ బామ్మరిది అయితే కాపాడక్కర్లేదు కదా. తీసుకెళ్ళి లోపలేసి ఎవడొద్దన్నాడు ఆపుకుని దాని చుట్టూ రాజకీయం చేసుకోవడం ఎందుకు? అదే కదా. ఒక రకంగా న్యాయస్థానాల వ్యవహారంలో ఇప్పటివరకు వైసీపీ ఫెయిల్ అయింది అనుకున్న టైంలో ఈ సుప్రీంకోర్టు వ్యవహారంతో ఓకే, ఒక రకంగా వాళ్ళు ఇలా జరగడం కరెక్టే, ఎందుకంటే నిజాలు బయటకు వస్తాయి. అదే నేపథ్యంలో వైసీపీకి కాస్తంత ఊరట వచ్చిందా ఈ కొత్త సీట్తో కూడా? భగవంతుడు బేస్ మీద ఒక పెద్ద దెబ్బతిన్నారు, ఓ రకంగా కొంత ఊరడిల్లారు, కొంచెం ఊరడిల్లారు, అంతవరకే. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా వాళ్ళు ఏ పాపం చేయకపోతే రేపు పొద్దున క్లీన్ చిట్ వస్తుంది, పాపం చేసుంటే బయటకు వస్తుంది. అది లేదంటే ఎవరు కుట్ర చేశారనే విషయం కూడా బయటకు వస్తుంది. రైట్, చూద్దాం. మొత్తానికి ఇప్పుడు 5 సభ్యులతో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయడం, దాని మీద ఇప్పుడు విచారణ మొదలు కాబోతుంది. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు నిజాలు బయటికి రాబోతున్నాయా? నిజంగా కల్తీ జరిగిందా? కుట్ర చేశారా? కల్తీ పేరుతో కుట్ర రాజకీయానికి తెరదించారా? ఈ అంశాలన్నీ కనుక బయటకు వస్తే అప్పుడు హిందువుల మనోభావాలు గాయపడుతున్నాయని అనుకున్న టైంలో ఆ గాయానికి మందేస్తుందని అనుకోవాలా సుప్రీంకోర్టు? రేపొద్దున వచ్చే రిపోర్ట్ని బట్టి కంప్లీట్గా ఫైనల్ తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం.